ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని మరి మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మరి దేవాతి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా రోజు అనుదినము మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవుని యొక్క మాట లేకపోతే మనము బలహీనులమే. దేవుడు మనతో మాట్లాడకపోతే మనము నిష్ఫలులమే. అయితే దేవుడు ప్రతిరోజు తన యొక్క వాక్కును మనకు తెలియజేస్తూ, తన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 124వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. హల్లెలూయా. ఎవరి వలన మనకు సహాయం కలుగుతుంది అంటే, ఈ భూమిని ఆకాశాన్ని కలుగజేసినటువంటి దేవుని ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. నువ్వు ఎవరెవరి దగ్గరికో పరుగులు పెడుతున్నావేమో, ఈ రోజున నీ యొక్క సహాయానికి నీకెవరు సహాయం చేస్తారా, నాకు ఈ యొక్క సమస్య నుండి ఎవరు నన్ను తప్పిస్తారా, నా కుటుంబాన్ని ఎవరు కడతారా, నాకున్న ఈ పరిస్థితులు ఎవరు బాగు చేస్తారా అని ఎవరెవరి వద్దకో నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుల్ని ఆశ్రయించి అలసిపోయిన స్థితిలో ఉంటే దేవుని యొక్క మాట ద్వారా నిన్ను ఓదారుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కేవలం యెహోవా నామము వలననే, భూమి ఆకాశములు కలిగించినటువంటి సృజించినటువంటి యెహోవా నామము వలననే నీకు సహాయం కలుగుతుంది. అధికారుల దగ్గరికి పరుగులు పెడుతున్నావా నీకు గృహం లేదని, మరి నీ కుటుంబంలో పరిస్థితులు బాగోలేవని, నీ భర్త మార్పు కోసం ఎవరినెవరినో నువ్వు ఆశ్రయిస్తున్నావా? దిగులు పడకు. దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. మరి ఆయన ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, ఈ భూమిని కలగజేసిన నా వైపు చూడు, ఈ యొక్క ఆకాశాన్ని కలగజేసిన నా వైపు చూడు, నా ద్వారా నా నామములో తప్ప నీకు సహాయం ఎక్కడా నీకు దొరకదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం వినాలి, దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచాలి, దేవుని తట్టు తిరగాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతో మంది శత్రువులు తన పైకి లేస్తున్నారు. వారు పైకి లేచినప్పుడల్లా, వారు కోపముతో తన మీదికి వచ్చినప్పుడల్లా తాను దేవుణ్ణి బట్టే తనకు సహాయం కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడడం జరిగింది. అయితే యెహోవా నామము వలనే, యేసయ్య నామం వల్లనే నీకు సహాయం కలుగుతుంది. మరి ఎవరి నామంలో నీకు సహాయమో కలగదు. ఈ రోజున మనుషులను నీకు ఆధారం చేసుకున్నావేమో, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావేమో, నీకున్నటువంటి ధనాన్ని నువ్వు ఆధారం చేసుకొని జీవిస్తున్నావేమో, వాటి ద్వారా నీకు సహాయం కలుగుతుంది అనుకుంటున్నావేమో. కానీ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ భూమిని ఈ ఆకాశాన్ని సృజించినటువంటి నా ద్వారానే, నా నామము వలన నీకు సహాయం కలుగుతుంది. నా వైపు చూడు. హల్లెలూయా. దేవుని వైపు మనం దృష్టిస్తే మనకున్న ప్రతి సమస్య తీర్చబడుతుంది. పేతురు యోహానులు ఆ మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ పుట్టు కుంటివాడైనటువంటి వ్యక్తి ఆ గుడి మెట్ల దగ్గర ఉన్నాడు. అయితే వారి వైపు చూస్తున్నాడు, కింద నుంచి పైదాకా చూస్తూ గమనిస్తూ అంటున్నారు, వారి ద్వారా ఏమైనా సహాయం దొరుకుతుందేమో అని అతడు కనిపెడుతున్నాడు. వారు అన్నారు కదా ఒక మాట, మా దగ్గర వెండి బంగారములు లేవులే గాని మాకు కలిగినటువంటి యేసయ్య నామము ద్వారా నీకు స్వస్థతను మేము ఇస్తున్నామని చెప్పి మాట్లాడి వారు పుట్టుకుంటివాడైనటువంటి వ్యక్తికి స్వస్థతను ఇచ్చారండి. ఆ పుట్టుకుంటివాడు, ఎప్పుడు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతనికి
స్వస్థతను కలగజేశారు. హల్లెలూయా. ఆయన నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో బలం ఉంది, యేసయ్య నామములో విడుదల ఉంది, యేసయ్య నామములోనే నీకు సహాయం ఉంది. హల్లెలూయా. ఆయన యొక్క సహాయం కొరకు నువ్వు రా. దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి కష్టాల గుండా నువ్వు వెళ్తున్నా, ఎటువంటి శ్రమలను నువ్వు అనుభవిస్తున్నా, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు దేవుని సహాయం ఉన్నప్పుడు నువ్వు ఏ మనుషుల సహాయానికి వెళ్లే వ్యక్తివిగా ఉండవు, వెళ్లేవాడుగా నీ ఉండవు. దేవుడే ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో నీకు కొరత లేకుండా ఆయన నిన్ను నిలవబెట్టుకుంటాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవా, గొప్ప తండ్రివయ్యా, నీకు వందనాలయ్యా. ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవుడవు, నీ ద్వారానే మాకు సహాయము కలుగుతుందని సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఈ మనుషుల సహాయము వ్యర్థం అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అవును ప్రభువా, అయ్యా మీరు మాకు సహాయము చేయకపోతే ఇప్పటి వరకు కూడా మేము సజీవుల లెక్కలో ఉండేవారము కాదు నా ప్రభువా. మరి భక్తుడు కీర్తిస్తున్నాడు నా తండ్రి. అవును ప్రభువా, మనుష్యులు నా మీదికి లేచినప్పుడు నీవు నాకు సహాయముగా ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడినని భక్తుడు కీర్తిస్తున్నాడు ప్రభు. అవునయ్యా, మాకున్న అవసరతలు తీర్చే దేవుడవు, మాకున్న అక్కర్లు తీర్చే దేవుడవు, మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టే దేవుడు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయ్యా వారికి ఉన్న అవసరతలను బట్టి ఎవరెవరినో సంప్రదిస్తున్నారో ప్రభా, అయ్యా వారి యొక్క అయ్యా మరి తండ్రి సహాయము వ్యర్థము నా ప్రభ. నీవే బిడ్డలకు సహాయం చేయండి, వారి కుటుంబాలను కట్టండి, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులన్నిటి నుండి లేవనెత్తండి. అయ్యా వారిని మీరే ఆదరించండి, మీరే వారిని బలపరచండి, మీ యొక్క నామానికే మహిమ తెచ్చుకోండి దేవా. అయ్యా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి, సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించండి, మీ నామములోనే అద్భుతాన్ని జరిగించండి. అయ్యా పుట్టుకుంటి వాడైనటువంటి వ్యక్తిని మీరు స్వస్థపరిచారు, మీ నామానికి మహిమకరంగా నిలవబెట్టారు. అదే విధంగా ప్రతి బిడ్డను తండ్రి మీరు లేవనెత్తండి అయ్యా. శారీరక రుగ్మతలన్నిటి నుంచి విడుదల దయచేయండి, మీరే ప్రతి బిడ్డకు బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేసి విస్తరింప చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.